మరియు వీడియోను లైక్ చేయండి. ఈరోజు మొదటి ప్రశ్న, వాస్కో డి గామా భారతదేశానికి ఏ సంవత్సరంలో సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు? క్రీస్తు శకం 1490, 1498, 1489, 1485. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, క్రీస్తు శకం 1498వ సంవత్సరంలో వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యాపారం ప్రారంభించిన బ్రిటిష్ వారు, యూరప్ వారు, ఆఫ్రికా, తూర్పు ఇండియా కంపెనీ వారు, డచ్ దేశస్థులు, ఫ్రెంచ్ దేశస్థులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యాపారం ప్రారంభించిన బ్రిటిష్ వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, తూర్పు ఇండియా కంపెనీ వారు. వీరినే ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని పొంది భారతదేశంలో వ్యాపారం ప్రారంభించింది? 1600 సంవత్సరం, 1700 సంవత్సరం, 1800 సంవత్సరం, 1500 సంవత్సరం. సో ఆన్సర్ గెస్ చేయండి. అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 1600 సంవత్సరం. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం ప్రారంభించింది. భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనేక సంవత్సరాలు పోరాటం చేసిన 2 బ్రిటిష్ కంపెనీలు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా, డచ్ ఈస్ట్ ఇండియా, ఫ్రాన్స్ వెస్ట్ ఇండియా. వీటిలో 2 కంపెనీలను గుర్తించండి. ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ 1 and 2. ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య పోరాటం జరిగింది వ్యాపారం కోసం భారతదేశంలో. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి. మొఘలు చక్రవర్తులు బలంగా ఉన్నంతకాలం యూరప్ కంపెనీలు భారతదేశంలో సైనిక శక్తిని స్థాపించలేకపోయారు. షాజహాన్, ఔరంగజేబు కాలంలో యూరప్ కంపెనీలు అనేకసార్లు పోరాడి ఓడినాయి. మొఘలు సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలు అవ్వగానే కంపెనీల వారు అధికారానికి బాటలు వేశారు. ఆప్షన్ 4 ఏది కాదు. సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏది కాదు. ఇందులో సరికాని వాక్యాలు ఏవి లేవు. పైన ఇచ్చిన 3 కూడా అన్ని సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా సైన్యాన్ని పంపించిన ఆర్కాట్ నవాబు. సో అప్పట్లో మనము ఆర్కాట్ని ఉత్తర తమిళనాడు అని పిలిచేవారు. అన్వరుద్దీన్ ఖాన్, అక్బరుద్దీన్ ఖాన్, అసదుద్దీన్, అసీస్ ఖాన్. ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా సైన్యాన్ని పంపించిన ఆర్కాట్ నవాబు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అన్వరుద్దీన్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, అన్వరుద్దీన్ ఖాన్ ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా సైన్యాన్ని పంపాడు? 1754, 1764, 1774, 1784. అన్వరుద్దీన్ ఖాన్ ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా సైన్యాన్ని పంపాడు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 1764వ సంవత్సరం. యూరప్ సైన్యాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. వారికి మంచి ఫిరంగులు, తుపాకులు ఉన్నాయి. మంచి శిక్షణ జీతాలు కలిగి ఉన్నారు. ప్రతిరోజు కవాతు నిరంతర శిక్షణ చేస్తుండేవారు. వారి సైన్యంలో చేరిన భారతీయులు మాత్రం నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోయారు. యూరోప్ సైన్యానికి సంబంధించి సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. సో యూరోప్ సైన్యాల్లో భారతీయ సైనికులు కూడా ఉండేవారు. ఇందులో సరికాని వాక్యం వచ్చేసి ఆప్షన్ 4, భారతీయులు మాత్రం నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోయారు అనేది తప్పు. భారతీయులు కూడా మంచి ప్రదర్శనను ప్రదర్శించేవారు, నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. నెక్స్ట్,
ఎవరిని నవాబు చేసేందుకు గాను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని మచిలీపట్నంని పొందారు? డూప్లే, నికాపర్ సింగ్, ముజఫర్ జంగ్, మహమ్మద్ ఆసిఫ్. సో వీరు యుద్ధంలో ఆ రాజుకు తోడ్పడి వారిని రాజుగా చేశారు. సో రాజు వారికి బహుమతిగా ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ముజాఫర్ జంగ్. ముజాఫర్ జంగ్ను యుద్ధంలో గెలిపించేందుకు గాను ఈస్ట్ ఇండియా కంపెనీకి మచిలీపట్నాన్ని పాండిచ్చేరి వద్ద భూభాగాన్ని ఇవ్వడం జరిగింది. ముజాఫర్ జంగ్ను దక్కన్ నవాబు చేసినందుకు డూప్లే పొందిన వాటిలో సరికాని వాక్యం. కంపెనీకి 50,000 రూపాయలు, ఫ్రెంచ్ సైన్యానికి 50,000 రూపాయలు, డూప్లేకు సంవత్సరానికి ₹1,00,000. ఆప్షన్ 4 50 లక్షలు విలువ చేసే జాగీరు. ఇందులో సరికాని వాక్యం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 50 లక్షలు విలువ చేసే జాగీరు అనేది సరికాని వాక్యం. 20 లక్షలు విలువ చేసే జాగీర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1857, 1767, 1757, 1827. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం. సో ఆన్సర్ గెస్ చేయాలి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1757. 1757వ సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు ఓడించిన బెంగాల్ నవాబు పేరు? మహదీజీ సింధియా, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, సిరాజుద్దౌలా. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు ఓడించిన బెంగాల్ నవాబు పేరు? సో వీడియోను లైక్ చేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సిరాజుద్దౌలా. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. హైదరాబాదు నిజాంను ఒత్తిడి చేసి కోస్తా ప్రాంతాన్ని ఆంగ్లేయులు హస్తగతం చేసుకున్న కాలం? 1756, 60, 1765, 68, 1770, 75, 1777, 80. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1765, 68 మధ్య కోస్తా ప్రాంతాన్ని హైదరాబాద్ నిజాంను ఒత్తిడి చేసి ఆంగ్లేయులు ఆక్రమించుకున్నారు. నేటి కోస్తా ప్రాంతాన్ని కంపెనీ మద్రాసు ప్రాంతపు డాష్గా పిలిచేవారు? దక్షిణ సర్కారులు, ఉత్తర సర్కారులు, తూర్పు సర్కారులు, పడమర సర్కారులు. నేటి కోస్తా ప్రాంతాన్ని కంపెనీ మద్రాసు ప్రాంతపు డాష్గా పిలిచేవారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉత్తర సర్కారులు. మద్రాసు ప్రాంతపు ఉత్తర సర్కారులు అని పిలిచేవారు నేటి కోస్తా ప్రాంతాన్ని. క్రింది వారిలో బ్రిటిష్ వారి కుట్రలకు కుతంత్రాలకు వ్యతిరేకంగా పోరాడిన నవాబులు? హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, మహదీజీ సింధియా, నానా ఫడ్నవీస్. వీరిలో ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు, ముగ్గురైనా ఉండొచ్చు. 3 ఆన్సర్లు ఇవ్వండి, 2 ఆన్సర్లు ఇవ్వండి. ఎంతమంది ఉంటే అన్ని ఆన్సర్లు ఇవ్వండి. ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ 1, 2, 3, 4. అందరూ కూడా బ్రిటిష్ వారి కుట్రలకు కుతంత్రాలకు వ్యతిరేకంగా పోరాడిన వారే. సో 4 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. బ్రిటిష్ వారి సార్వభౌమత్వం కింద రాజులు నవాబులు పనిచేసే సమయంలో వారి మీద ఒకవైపు కన్నేసి ఉంచడానికి నియమించబడిన అధికారి లెఫ్టినెంట్, సూపరింటెండెంట్, రెసిడెంట్ పైవన్నీ. సో ఆన్సర్స్ గెస్ చేయాలి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రెసిడెంట్. రెసిడెంట్ అని పిలువబడతారు ఆ అధికారి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్లేయులకు సహాయపడిన భారత సైనికులు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయడానికి గల కారణాలు? జీతాలు సకాలంలో అందకపోవటం, బ్రిటిష్ సైనికులతో సమానంగా గౌరవం దక్కకపోవటం, వారు వాడే తుపాకులకు తూటాలకు ఆవు పంది కొవ్వు పూసి ఉండటం. ఆప్షన్ 4 పైవన్నీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ 4 పైవన్నీ కూడా నిజమైనవే. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటులో భాగంగా ఢిల్లీ చేరి బహదూర్ షా జాఫర్ను చక్రవర్తిగా ప్రకటించిన తేదీ 10/5/1857, 11/5/1857, 12/5/1857, 13/5/1857. సో ఆన్సర్ గెస్ చేయాలి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 11/5/1857 సంవత్సరం. నెక్స్ట్ 19th క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు బ్రిటిష్ అధికారుల సైన్యం సంఖ్య 50,000, 45,000, 60,000, 55,000. సో ఆన్సర్స్ గెస్ చేయాలి. సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు బ్రిటిష్ అధికారుల సైన్యం సంఖ్య కేవలం 45,000. అయితే అప్పుడు కేవలం 45,000 మంది బ్రిటిష్ అధికారుల సైన్యం మాత్రమే ఉన్నారు. వీరికి వ్యతిరేకంగా 2,32,000 మంది భారతీయ సైనికులు ఇంగ్లీష్ వారి సైన్యంలో ఉండేవారు. వీరంతా తిరగబడ్డారు, వారికి గౌరవం దక్కక, జీతాలు అందక. నెక్స్ట్ క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి గల కారణాలు: ప్రణాళికమైన ఐక్య పోరాటం లేకపోవటం, ఆధునిక ఆయుధాలు కొరత ఉండటం, తిరుగుబాటుదారులపై ఆంగ్లేయులు క్రూరంగా వ్యవహరించి చంపేయటం, పైవన్నీ. సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి గల కారణాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సిపాయిల తిరుగుబాటు అణచివేయడానికి గల కారణాలు. సో లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సిపాయిల తిరుగుబాటులో కారణంగా బహదూర్ షా జాఫర్ను చక్రవర్తిని ఏ ప్రాంతానికి తరలించారు? అవధ్, బెంగాల్, రంగూన్, ఢిల్లీ. సో ఆల్రెడీ ఆయన ఢిల్లీలో ఉంటాడు. కారణంగా బహదూర్ షా జాఫర్ను చక్రవర్తిని ఏ ప్రాంతానికి తరలించారు? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రంగూన్కు తరలించారు. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్. భారతదేశాన్ని భారతీయ రాజులే పరిపాలిస్తారు అని 1858లో ప్రకటించిన రాణి ఎలిజబెత్, రాణి విక్టోరియా, రాణి రుక్సానా, రాణి కేథరిన్. భారతదేశాన్ని భారతీయ రాజులే పాలిస్తారని 1858లో ప్రకటించిన రాణి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాణి విక్టోరియా. భారతదేశంలో తయారయ్యే ఏ వస్తువు మీద అప్పట్లో బ్రిటిష్ వారికి బాగా డిమాండ్ ఉండేది? బంగారం, బొగ్గు, పత్తి, ఎర్రచందనం. భారతదేశంలో తయారయ్యే ఏ వస్తువు మీద అప్పట్లో బ్రిటిష్ వారికి బాగా డిమాండ్ ఉండేది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పత్తి సిల్క్ మీద బాగా డిమాండ్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం, ఆరోగ్య పరిరక్షణ చట్టం బిల్లు ఆమోదం పొందిన సంవత్సరం 2001, 2002, 2003, 2004. ధూమపాన నిషేధం మరియు ఆరోగ్య పరిరక్షణ చట్టం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2002. 2002వ సంవత్సరంలో బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని శాసనసభలోని సభ్యుల సంఖ్య 150, 165, 175, 190. ఆంధ్రప్రదేశ్లోని శాసనసభలోని సభ్యుల సంఖ్య. సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 175 అని మీకు అందరికీ తెలుసు. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? 1 సారి, 2 సార్లు, 3 సార్లు,
4 సార్లు. రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు కనీసం సమావేశం కావాలి? సో ఈ 2 సమావేశాల మధ్య 6 నెలలకు కాలం మించకూడదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 2 సార్లు. నెక్స్ట్ వన్, శాసనసభను రద్దు చేసే అవకాశం వీరికి ఉంటుంది? స్పీకర్, గవర్నర్, చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి. శాసనసభను రద్దు చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గవర్నర్. గవర్నర్కు ఉంటుంది శాసనసభను రద్దు చేసే అధికారం. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితులలో శాసనసభను పొడిగించే అధికారం వీరికి ఉంటుంది? హైకోర్టు, ప్రధానమంత్రి, పార్లమెంటు, రాష్ట్రపతి. అత్యవసర పరిస్థితులలో శాసనసభను పొడిగించే అవకాశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పార్లమెంట్. అత్యవసర పరిస్థితుల్లో శాసనసభను పొడిగించే అవకాశం పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్ వన్, శాసనసభకు ఎన్నికల ద్వారా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు? భారతదేశ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయసు దాటి ఉండాలి, ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవిలో ఉండరాదు. సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఓటర్ల గుర్తింపు కార్డులను ఏ సంస్థ జారీ చేస్తుంది? గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పై వారందరూ. ఓటర్లకు గుర్తింపు కార్డులను ఏ సంస్థ జారీ చేస్తుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఓటర్లకు గుర్తింపు కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్, 2 లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, సమ్మిళిత ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం, సంచార ప్రభుత్వం. సో ఆన్సర్ గెస్ట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సంకీర్ణ ప్రభుత్వం. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని పిలవడం జరుగుతుంది. సభ ఆమోదం పొందకముందు చట్టాన్ని డ్యాష్ అంటారు? శాసనం, చట్టం, బిల్లు, ఏది కాదు. సభ ఆమోదం పొందకముందు చట్టాన్ని డ్యాష్ అంటారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బిల్లు. సభ ఆమోదం పొందకముందు బిల్లు అంటారు, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత చట్టం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా శాసన మండలి ఏర్పాటు చేయబడిన సంవత్సరం? ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా శాసన మండలి ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1958, 1962, 1970, 1985. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1958. 1958 సంవత్సరంలో మొదటిసారిగా శాసనమండలి ఏర్పాటుంది. అలాగే 1985లో క్లోజ్ అయింది. 1985లో క్లోజ్ అయిన శాసనమండలిని తిరిగి 2007లో మళ్ళీ పునః ప్రారంభించడం జరిగినది. నెక్స్ట్ వన్, శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు? భారత పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, ఎలాంటి ప్రభుత్వ పదవిలో ఉండరాదు, పైవన్నీ. ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కావాల్సిన కనీస అర్హతలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. వెరీ ఈజీ. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వాటిలో ఎగువ సభకు సంబంధించి సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి. 1/3 వంతు శాసనసభ్యులు ఎన్నుకుంటారు. 1/3 వంతు స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపల్ నుండి ఎన్నుకోబడతారు. 1/12 వంతు పట్టభద్రులు ఎన్నుకుంటారు. 1/8 వంతు గవర్నర్ నామినేట్ చేస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. అండ్ దట్ ఈస్ ఆప్షన్ 4. 1/8 వంతు గవర్నర్ నామినేట్ చేస్తారు అనేది సరికాని వాక్యం. 1/8 వంతు కాకుండా 1/6 వంతు మాత్రమే గవర్నర్ చేత ఎన్నుకోబడతారు. ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్ తమిళసై విశ్వభూషణ్ హరిచందన్, తమ్మినేని సీతారాం, రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్. సో ఆన్సర్ గెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయాలి ఫాస్ట్గా. అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. విశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాల వారికి రాష్ట్ర శాసనసభలో రిజర్వ్ చేసిన సీట్ల సంఖ్య 29, 25, 12, 07. ద కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేయండి. అండ్ ఇట్ ఈస్ ఆప్షన్ 1, 29. 29 షెడ్యూల్ కులాల వారికి రాష్ట్ర శాసనసభలో రిజర్వ్ చేసిన సీట్ల సంఖ్య. అలాగే షెడ్యూల్ తెగల వారికి శాసనసభలో కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 29, 25, 12, 07. అండ్ ఆన్సర్ రివీల్ చేశారు కదా, అండ్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 07. షెడ్యూల్ తెగలవారు. షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు వేరు. అండ్ నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభ సభ్యులను ఎన్నుకునే అధికారం ఎవరికి కలదు? ప్రజలు, ప్రతినిధులు, ఉద్యోగులు, ఎవరు కాదు. ప్రజలు సెకండ్ ఆప్షన్, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఎవరు కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ప్రజలు. రాష్ట్ర శాసనసభ సభ్యులను ఎన్నుకునే అధికారం ప్రజలకు ఉంటుంది. రాష్ట్ర శాసనసభకు పోటీ చేయాలి అంటే కనీసం ఎంత వయసు దాటి ఉండాలి? 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఆల్రెడీ బిట్ మనకు వచ్చే ఉంటుంది. అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 25 years. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇటీవలి కాలంలో శాసన మండలి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2000, 2005, 2006, 2007. ఇటీవలి కాలంలో శాసన మండలి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? అండ్ ఆ శాసన మండలిని రీసెంట్గా రద్దు చేయాలని చెప్పేసి శాసనసభలో బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హియర్ ఆప్షన్ 4, 2000. ఈరోజు మొదటి ప్రశ్న, ప్రతి జిల్లాలో వివిధ శాఖల పనుల సమన్వయానికి ఏ అధికారి పనిచేస్తాడు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా వైద్య శాఖ అధికారి. ప్రతి జిల్లాలో వివిధ శాఖల పనుల సమన్వయానికి ఏ అధికారి పనిచేస్తాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్. ప్రతి జిల్లాలో వివిధ శాఖల పనుల సమన్వయానికి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ పనిచేస్తాడు. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల సంరక్షణ చట్టం 2001, 2002, 2004, 2006. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల సంరక్షణ చట్టం. సో ఆన్సర్ గెస్ట్ చేయండి, ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2002. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భూ సంబంధిత రికార్డుల వివరాలకు గ్రామ స్థాయిలో ఎవరు బాధ్యత వహిస్తారు? విలేజ్ రెవెన్యూ అధికారి,
పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, గ్రామ సర్వేయర్. భూ సంబంధిత రికార్డుల వివరాలకు గ్రామ స్థాయిలో ఎవరు బాధ్యత వహిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. విలేజ్ రెవెన్యూ అధికారి బాధ్యత వహిస్తాడు. రేషన్ కార్డుల జారీకి, తాజా సమాచారం పొందుపరచడానికి ఏ అధికారి బాధ్యత వహిస్తాడు? విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, గ్రామ సర్వేయర్. ఆన్సర్ గెస్ చేయండి. మా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. రేషన్ కార్డుల జారీకి మరియు తాజా సమాచారం పొందుపరచడానికి బాధ్యత వహిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నీటి కోసం ఎన్ని అడుగుల వరకు బోరుబావులు తవ్వుతున్నారు? 1000 అడుగులు, 1500 అడుగులు, 800 అడుగులు, 1800 అడుగులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 1500 అడుగుల లోతు తవ్వుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల సంరక్షణ చట్టంలో భాగం కానిది? వర్షపు నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవడం, బోరుబావులు తవ్వడానికి రెవెన్యూ అధికారి దగ్గర అనుమతి తీసుకోవడం, సామాజిక అడవుల పెంపకం విస్తృతపరచడం, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ చెట్టుని పెంచడం. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల సంరక్షణ చట్టంలో భాగం కానిది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెంచాలి అనేది వాటిలో భాగం కాదు. నెక్స్ట్ వన్, నీటి స్థలాలలో ఇసుక తవ్వాలి అంటే ఈ శాఖ యొక్క అనుమతి కావాలి. మున్సిపల్ పరిపాలన, అటవీ శాఖ, గనులు భూగర్భ శాఖ, వ్యవసాయ శాఖ. నీటి స్థలాలలో ఇసుక తవ్వాలి అంటే ఎవరి అనుమతి పొందాలి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గనులు భూగర్భ శాఖ. సో నెక్స్ట్ 8వ క్వశ్చన్, వాల్టా అనగా WALTA, వాటర్ అండ్ ల్యాండ్ ట్రీస్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ అండ్ ల్యాండ్ ట్రీస్ అథారిటీ, వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ, వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీస్ ఆపరేషన్. సో ఆన్సర్ గెస్ చేయండి. అండ్ నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తూ ఉన్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, మండల కేంద్రంలో గల ప్రభుత్వ కార్యాలయాలలో లేనిది? మండల అభివృద్ధి కార్యాలయం, మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, మండల వనరుల కేంద్రం, మండల వ్యవసాయ కార్యాలయం. మండల కేంద్రంలో గల ప్రభుత్వ కార్యాలయాలలో లేనిది. సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ అనేది లేదు, అన్నీ కూడా ఉంటాయి. కార్యాలయాలు ఉంటాయి కావున సో నో ఆన్సర్, క్వశ్చన్ ఈజ్ రాంగ్. జిన్నింగ్ మిషన్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఫ్రూట్స్, శనగలు, పత్తి, వరి. ఫ్రూట్స్, శనగలు, పత్తి, వరి ఈ 4గింటిలో జిన్నింగ్ మిషన్కు దేనికి సంబంధించినది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పత్తి. పత్తికి సంబంధించినది జిన్నింగ్ మిషన్ అనగా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నల్లవరం అన్నది ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా, ఒక మండలం, ఒక గ్రామం, ఊహాజనితమైన జిల్లా. నల్లవరం అనున్నది ఒక జిల్లా, ఒక మండలం, ఒక గ్రామం, ఊహాజనితమైన జిల్లా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఊహాజనితమైన జిల్లా.
నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ క్వశ్చన్ టుడే. రాజకీయ పార్టీలు తాము ఏ కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతారో, ఏ ఏ వాగ్దానాలు తమ నియోజకవర్గ ప్రజలకు చేస్తారో వాటిని ఏమని పిలుస్తారు? ఇది యాక్చువల్గా ప్రీవియస్ లెసన్లో ప్రశ్న, అక్కడ మిస్ అయిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రణాళిక పత్రం, మేనిఫెస్టో, ప్రమాణ స్వీకార పత్రం ఏది కాదు. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ 1 and 2 ప్రణాళిక పత్రం మరియు మేనిఫెస్టో.